అన్సు లాంటి ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు మన్మధుడు సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేదే బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. అన్షు పైన దర్శకుడు త్రినాథ్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. హీరోయిన్ అన్షుపై చేసిన వ్యాఖ్యలను తాము సుమటోగా స్వీకరించామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ప్రకటించారు. త్వరలో త్రినాథ్ రావుకు నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద తెలిపారు. సినీ నటి అన్షు పైన దర్శకుడు త్రినాథ్ రావు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సందీప్ కిషన్ హీరోగా తాను డైరెక్ట్ చేసిన మజాకా టీజర్ ను ఆదివారం లాంచ్ చేశారు. ఈ వేదిక పైన హీరోయిన్ అన్షు పైన త్రినాథ్ రావు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సో డైరెక్టర్ త్రినాథ్ రావు ఒక హీరోయిన్ అన్షు పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే దీనిపైన మహిళా కమిషన్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సుమటోగా తీసుకొని ఈ కేసుని స్వీకరించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, తెలుగు సినిమా డైరెక్టర్ నచ్చిన త్రినాథ్ వ్యాఖ్యల మీద ఇటు తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా సుమోటోగా స్వీకరించారు. త్రినాథరావు త్వరలో నోటీసులు జారీ చేస్తామంటూ కూడా మహిళా కమిషన్ కొద్దిసేపటి క్రితం తెలిసింది. సినిమా హీరోయిన్ అనూష్ మీద కూడా త్రినాథరావు వ్యాఖ్యలు సీరియస్ గా దీనికి సంబంధించి కూడా మజాకా సినిమా ప్రెస్ మీట్ లో హీరోయిన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కమిషన్ సీరియస్. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆ ప్రెస్ మీట్ లో సారాంశం సంబంధించి కూడా తీసుకొని సుమోటోగా స్వీకరించినట్టుగా తెలుస్తుంది. త్వరలో ఆయనకి నోటీసులు కూడా సర్వ్ చేయబోతుంది తెలంగాణ మహిళా కమిషన్. ఓకే, రైట్ కిరణ్. సినీ నటి అన్షు పైన డైరెక్టర్ త్రినాథ్ రావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినీ నటి అన్షు పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నటువంటి టైంలో మహిళా కమిషన్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సుమటోగా స్వీకరించామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ప్రకటించారు. త్వరలోనే డైరెక్టర్ త్రినాథ్ రావుకు నోటీసులు జారీ చేస్తామని కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద తెలిపారు. ఇప్పుడు టాలీవుడ్లో ఈ విషయం అయితే చాలా హాట్ టాపిక్గా మారింది. సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ రావు డైరెక్ట్ చేసినటువంటి మజాకా టీజర్ను నిన్న లాంచ్ చేశారు. ఈ వేదిక పైన హీరోయిన్ అన్షు పైన డైరెక్టర్ త్రినాథ్ రావు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపైన మహిళా కమిషన్ చాలా సీరియస్ అయింది. ఆ వ్యాఖ్యలను సుమటోగా తీసుకొని దీనికి సంబంధించి త్రినాథ్ రావుకు కూడా నోటీసులు అందిస్తామని చెప్పి శారదా చెప్పారు. అయితే మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద త్రినాథ్ రావుకి నోటీసులు ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి డైరెక్టర్ త్రినాథ్ రావు కూడా స్పందించారు. ఆయన ఏం స్పందించారంటే, అందరికీ నమస్కారం, ముఖ్యంగా మహిళలకు, అన్షు గారికి మరియు నా మాటల వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా ఉద్దేశం ఎవరిని బాధ కలిగించడం కాదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ త్రినాథ్ రావు అని చెప్పి కూడా ఆయన రాసుకొచ్చారు. నిన్న ఏదైతే మజాకా టీజర్ లాంచ్లో ఆ వేదిక పైన నటి అన్షు పైన డైరెక్టర్ త్రినాథ్ రావు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన మహిళా కమిషన్ చైర్పర్సన్ చాలా సీరియస్గా తీసుకుంది. ఆయన మాటలను సుమటోగా తీసుకుని త్వరలో ఆయనకు నోటీసులు ఇస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే త్రినాథ్ రావు కూడా స్పందించారు. తను మాటలు నిన్న మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్లో
నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అమ్మ అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లో వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను.